కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారాలు. నన్ను ఆదరిస్తూ, అభిమానిస్తూ, ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎండలు మండిపోతున్నాయి కదండీ! ఒకచోట కాదు, అన్ని చోట్ల కూడా వాతావరణంలో చాలా మార్పులొచ్చి అనేక రకాలుగా జనాలు ఇబ్బంది పడుతున్నారు. పొద్దున పూటంతా ఇళ్ళల్లో ఉండి సాయంత్రం పూట బయటికి రావడం, విహారాలు కానీ వినోదాలు కానీ తగ్గించుకోవడం, ఎన్నో రకాలుగా కాలక్షేపాలు చేస్తున్నారు. నేను నాకెవరో పంపించిన డాబా మీద జ్ఞాపకాలు అని ఒక వైరల్ అయిన పోస్ట్ చదివానండి. దాంట్లో మన బాల్యం కూడా కలిసి ఉంది. ఎందుకంటే దాదాపుగా ఎండాకాలం అనే వాటికి అన్ని చోట్ల కూడా కింద ఉండేటువంటి సౌకర్యాలు సరిపోక ఆ రోజుల్లో పైనకి వెళ్ళేవాళ్ళం, మేడ మీదకి. పిల్లలు ఎక్కువ కావడం వల్ల కింద నుంచి పైనకి అంచెలంచెలుగా బకెట్లలో నీళ్లు తీసుకొని వెళ్ళి నీళ్లు తడిపి ఆరిన తర్వాత చాపలేసి, పరుపులేసి, దిండ్లేసి, దుప్పట్లేసి ఇట్లా అన్నీ తయారు చేసి పడుకొని కబుర్లు చెప్పుకొని ఆటలాడుకొని రకరకాలు కాలక్షేపం చేసిన తర్వాత నాన్న రాగానే అయిపోయేవాళ్ళం అందరం. మా తాతయ్య మాత్రం కింద పడుకునేవారు. ఉన్నట్టుండి అదేం శాపమో ఇంత ఎండల్లోనూ జల్లు పడేది. ఆ జల్లు పడంగానే అన్నీ మూట కట్టుకొని పక్కకి పెట్టడం. చెట్లు ఉండేవి కదా, ఆ చెట్ల చాటుకి అది ఇంకా మనల్ని పరీక్షించేందుకు ఇంకా కురుస్తూ ఉంటే వాటిల్ని కింద పడేయడం, ఆ తర్వాత లోపలికి వెళ్ళడం, అవస్థపడడం, కింద పడుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతుండేవి. అవన్నీ గుర్తొచ్చినాయి ఆ కాలక్షేపం అంతా. ఇది ఎందుకు చెప్తున్నానంటే మాకు ఇంటికి ఒక పెద్ద దిక్కు తాతయ్య ఉండేవారు. 1966వ సంవత్సరంలో అమ్మ చనిపోయింది. 1967లో తాతయ్య పోయారు. నాన్నకటు భార్యా వియోగం, పితృవియోగం, ఇంకా మానసికంగా కాస్త కుంగిపోవడం అయింది. తాతయ్య చాలా సునాయాస మరణం. చాకలి రాఘవులు పద్దు రాసుకోవడానికి బట్టలు పెట్టాడు, ఈయన రాసుకున్నారు. అతను ఇంకా బట్టలు మూట కడుతూనే ఉన్నాడు, ఈయన తలవాలు చేశారు. అంత సునాయాసంగా వెళ్ళిపోయారు. అదొక పర్వం అండి. చాలా మేము దిగులు పడ్డాం. ఒకదాని వెంబడి ఒకటి ఇట్లా దెబ్బలు తగలడం నాన్నకు కూడా బాధాకరంగానే అనిపించింది. సరే, తప్పదు కదా, కాలం గడుస్తుంది, కాలంతో పాటు మనము నడుస్తాం, గడుస్తాం. జరిగేది జరగలేక ఆగదు, జరపక మానము మనం కూడా. సరే, 10వ తరగతి అయిపోయింది. ఇంకా తర్వాత ఏంటి అంటే కాలేజీ. జీవితంలో ఇంకో అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పట్లాగా ఇన్ని కాలేజీలు లేవు. అందులో జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అట్లా అంటూ విభజన కూడా పెద్దగా ఉండేది కాదు. పెద్దగా ఏంటి, అసలు ఉండేది కాదు. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, అదేమో కో ఎడ్యుకేషన్, ఏసీ కాలేజ్ అంటారు. హిందూ కాలేజ్ ఏమో అబ్బాయిలకి, బాలులకి. గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఆడపిల్లలకి. అప్పటికే మా అక్క శ్రీకళ చదువుతూ ఉండడం వల్ల నన్ను గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలోనే చేర్చారు, పియూసీలో. ఇంగ్లీష్ లిటరేచర్ని నేను ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నాను. నాన్న అట్లా ఇప్పించారు. నాకు కూడా కాస్త ఆసక్తి ఉంది. నాకు ఇన్స్పిరేషను మా సిస్టర్ రాధ. తనకి ఇంగ్లీష్ పట్ల ఉండే మమకారం, ఆ విజ్ఞానం నన్ను చాలా ముగ్ధురాల్ని చేసినాయి. అందుకనే నాకు ఇంగ్లీష్ లిటరేచర్ అంటే చాలా ఇష్టం ఉండేది. సరే, కాలేజీ డబ్ల్యూ ఆకారంలో చాలా అద్భుతంగా ఉండేదండి. క్లాస్ రూములు, గ్యాలరీలు ఉండేవి. ఎంత పెద్ద పెద్ద రూములో. అంతకుముందు వరకు చిన్న పరిమితమైనటువంటి క్లాస్ రూమ్లో ఉన్నాను నేను. ఇంత పెద్ద కాలేజీ, ఆ వాతావరణం అవి చూసే వాళ్ళకి చాలా సంతోషం అనిపించింది.
తెలుగు, ఇంగ్లీష్‌లకి ఏమో ఆ గ్యాలరీలు, మిగతా సబ్జెక్ట్స్‌కేమో విడివిడిగా రూములుండేవి. మా పీయూసీ క్లాస్ రూము చాలా లోపలికి ఒక గూభ్యంలాగా, ఒక గుహలాగా ఉండేది. లెక్చరర్ లోపలికొచ్చేదాకా తెలిసేది కాదు. రంగమ్మ గారిని హిస్టరీకొచ్చేవారు. కొంచెం పొట్టిగా, లావుగా, తెల్లగా ఉండేవాళ్ళు. కొంచెం నవ్వినా గులాబీ రంగులో మెరిసిపోయేవారు. స్పెషల్ ఇంగ్లీష్‌కి రాజ్యలక్ష్మి గారు. నాకసలు కాలేజీలో మొదట పరిచయం అయిందే ఆ మేడం. మొదట నాకు మా క్లాస్ రూమ్‌కి దారి ఆవిడే చూపించారు. నాకు చాలా బాగా నచ్చిన, నేను మెచ్చిన మేడము. భలే పద్ధతిగా ఉండేవాళ్ళు. ఆవిడంటే నాకొక విధమైన ఆరాధన ఇప్పుడు తలుచుకున్నా ఉందండి. ఆవిడని మెప్పించడం కోసం నేను ఇంగ్లీష్ నోట్స్ రాసి, చూపించి మెప్పు పొందడానికి మాత్రం ప్రయత్నించేదాన్ని. ఆవిడ తెలుగులో మాట్లాడినా కూడా ఇంగ్లీష్ లాగానే అనిపించేది. నేను కాలేజీలో అన్ని పోటీల్లో పాల్గొనేదాన్ని. బహుమతులు వచ్చేవి. ఒకసారి కథానిక పోటీలో ద్వితీయ బహుమతి వచ్చింది. నాకే ఆశ్చర్యం అండి. అసలు నాకు కథలు రాయడం రాదు. అది ఫ్యామిలీ ప్లానింగ్ మీద ఇచ్చారు. అందరూ ఎగనెస్ట్గా ఆపరేషన్స్కి ఫర్గా రాస్తే నేను ఎగనెస్ట్గా ఆపరేషన్ చేసుకోవడం వల్ల పుట్టిన పిల్లలు పోతే ఎట్లా అనేటువంటి ఒక ప్రశ్న మరి లేవలెత్తాను. అందుకనేమో నాకు దానికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. అట్లా అందరికీ క్లాస్లో, కొంచెం కాలేజీలో నా పేరు తెలిసింది. క్లాస్ లీడర్ని అయ్యాను. కానీ లెక్చరర్లు అంటే మాత్రం చాలా భయం ఉండేదండి. జమ్మలమడక మాధవరావు శర్మ గారి అమ్మాయి భామతి నాకు దగ్గరైంది. ఎప్పుడు అవసరం వస్తుందో అని ఆటోగ్రాఫ్ పుస్తకం నా సంచిలోనే ఉండేది ఎప్పుడు. ఒకరోజు అడగని ఆశీస్సులు అంటూ భామతి అందులో రాసింది. మీకు జమ్మలమడక మాధవరావు శర్మ గారు అనగానే ఒక పేరు స్ఫురణకు వస్తుంది, ఒక విషయం కూడా స్ఫురణకు వస్తుంది. నాకు అంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఆయన సంస్కృతం ప్రొఫెసర్, స్కాలరు. తండ్రి కొడుకు ఇద్దరూ కూడా జమ్మలమడక మాధవరాయ శర్మ, మాధవరామ శర్మ ఇద్దరు కూడా సంస్కృతంలో, ఆంధ్రంలో నిష్ణాతులే. శ్రీరామనవమి అనగానే ఆకాశవాణిలో సీతారామ కళ్యాణ వ్యాఖ్యానం గుర్తుకు రాక తప్పదు. ఎంత రమణీయంగా, కమనీయంగా ఉండేదో కదా. అమ్మా శ్రీమతి, అమ్మా భామతి అని సీతాదేవిని సంబోధిస్తూ మాధవరావు శర్మ గారు చెప్తూ ఉంటే నాకు పీయూసీలో చేరిన తర్వాత అర్థమైంది వాళ్ళ అమ్మాయిలు ఇద్దరి పేర్లు కూడా భామతి, శ్రీమతి అని. వాళ్ళిద్దరూ నాకు చాలా దగ్గర. ఎంతోమంది లెక్చరర్లు, విద్యార్థులు, ఎక్కువ మంది విద్యార్థులు కాదు, పెద్ద భవనం, భలే సందడిగా అనిపించేది. రత్నావతి గారు మ్యాథమెటిక్స్ లెక్చరర్, ప్రిన్సిపల్గా ఉండేవాళ్ళు. ఆవిడ దగ్గర రాఘవమ్మ అనే ఒక ఆయా ఉండేది. అందరూ ఆవిడ్ని వరండా ప్రిన్సిపల్ అనేవారు. కాలేజీకి ఒక మ్యాగజైన్ ఉండేది. అక్కడిది ఇక్కడిది పోగేసి నేను కూడా ఆర్టికల్స్ రాస్తూనే ఉండేదాన్ని. నన్ను మ్యాగజైన్ కమిటీ మెంబర్గా చేశారు. పట్టాపురం నుంచి జూట్ మిల్లు, కృష్ణాశ్రమం, కంకరగుట్ట గేట్, పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ మీదుగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం కాలేజీకి. ఒక 20 మంది దాకా అనుకోండి. అది రోజు కాదు, వారానికి కొన్ని రోజులు. బస్సులో అయితే కంకరగుంట గేట్ నుంచి బ్రాడీపేట అడ్డ రోడ్లన్నీ దాటి శంకర విలాస్ నుంచి బ్రిడ్జ్ మీదుగా ఏసీ కాలేజీ బస్ స్టాప్లో దిగి 100 గజాలు దాటి ఎడమ వైపుకి తిరిగితే మా కాలేజీ వచ్చేది. రిక్షాలు ఎక్కువగా ఉండేది, కానీ రిక్షా ఎక్కితే చాలా గొప్ప అన్నమాట. 2 బస్సులు మాత్రమే ఉండేవి పటాపురంకి. నాన్న రిక్షాలోనే వెళ్ళేవారు 99 పాళ్ళు. అప్పుడప్పుడు పాపయ్య శాస్త్రి గారితో కలిసి బస్సులో వెళ్ళేవాళ్ళు. అప్పుడే అల్లరి మూక ఉండేవారండి కొంతమంది. వాళ్ళు చేసే అల్లరి నాకు ఇప్పటికీ గుర్తుండేది. లెక్చరర్లు వీళ్ళకి కనీసం సీట్ ఇద్దామన్న ఆలోచన ఉండేది కాదు. వాళ్ళేదన్నా వీళ్ళు చేసిన అల్లరికి వాళ్ళేదన్నా ప్రతిస్పందించి వెనక్కి తిరిగి చూస్తే, కొంచెం గురుగా చూస్తే కూడా కామెంట్లు పాస్ చేసేవాళ్ళు. సినిమాలలో ఎంత హాస్యానికైనా అతిగా చూపిస్తుంటే మాత్రం బాధ అనిపిస్తుంది. సినిమాల్లో చూపించేటంత అల్లరి చేసేవాళ్ళు కాదు, కానీ ఆ అల్లరి మాకు తెలిసింది. ఆ రోజుల్లో ఇప్పట్లాగా లెదర్ బ్యాగులు ఉండేవి కాదు. జిప్తో ఉన్న బట్ట సంచీల్లోనో,
లేదా చేతిలోనే పుస్తకాలు పట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఏదో ఒక అన్నం బాక్స్లో పెట్టుకునేవాళ్ళం. కాలేజీ క్యాంటీన్ మొహం చూసింది చాలా తక్కువ. ఇప్పట్లాగా కల్తీ నీళ్లు కాదు, స్వచ్ఛమైన నీళ్ళ కుళాయిలు ఉండేవి, అక్కడే తాగేవాళ్ళం. కాలేజీ ఎదురుకుండానే ఒక చాక్లెట్స్ గ్రీటింగ్స్ అమ్మే షాప్ ఉండేది. నాకు గ్రీటింగ్ కార్డ్స్ చూడడం చాలా ఇష్టం అప్పటికి ఇప్పటికీ కూడా. అందుకే తరచూ చూసొచ్చేదాన్ని. మా పెద్దక్కయ్య అన్నయ్యతో హైదరాబాద్ నుంచి ఒక బ్యాగ్ పొడుగ్గా ఉండేది పంపించింది. అది కాలేజీకి చాలా సంతోషంగా తీసుకెళ్ళా. కానీ బస్సులోనూ దారి పొడుగుతా అబ్బాయిలు సూదులు పిన్నీసులు అని అరిచేవాళ్ళు. కొంచెం నామోషిగా అనిపించి ఇంటికే పరిమితం చేసేసుకున్నా. స్కూల్లో ఉన్నంత వరకు అంతా తెలుగే వినిపించేది. కాలేజీలో ఇంగ్లీష్ వినడం కొత్తగా వింతగా అనిపించేది. కస్తూరి చిరంజీవి గారిని ఒక ఇంగ్లీష్ లెక్చరర్ అయితే ఎంతో నాటకీయంగా చెప్పేవారు. నేను స్పెషల్ ఇంగ్లీష్ కదా, రసెల్ వ్యాసాలతో పాటు షేక్స్పియర్ నాటకం ఉండేది, జూలియస్ సీజర్. నేను అన్ని సబ్జెక్ట్స్కి నోట్స్ రాసుకొని రాజ్యలక్ష్మి గారి చేత కరెక్ట్ చేయించుకునేదాన్ని. కాలేజీ యానివర్సరీకి నేను డ్యాన్స్ చేశాను, కానీ ఉషా పూర్ణిమతో కలిసి చేశానండి. ఇంగ్లీష్ డ్రామా ప్రాక్టీస్ చేస్తుంటే మాత్రం డ్రెస్ రిహార్సల్స్ చూసి నోరు తెరుచుకు చూసేదాన్ని. రోమియో జూలియట్ నాటకంలో ఆ గౌన్లు ఎంత బాగా తయారు చేసేవారో. ఒకళ్ళు ఇద్దరు కాకుండా మొత్తం ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఒక 9 మంది ఉండేవాళ్ళు, అందరూ కలిసి చేయడం చూశాను. తెలుగుకి లక్కర స్వరాజ్యలక్ష్మి గారు వచ్చేవారు. ఆవిడకి పాపం నిత్య జలుబు. వాళ్ళ ఆయన ఎల్ఆర్కే గారు హిందూ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్. ఆ మూల నుంచి ఈ మూల దాకా స్టాఫ్ రూమ్స్ కళకళలాడుతూ ఉండేవి. సీతాకోక చిలుకల్లాగా గ్రౌండ్లో అమ్మాయిలు తిరుగుతూ ఉంటే కనుల విందుగా ఉండేది. జ్యోతి మాసపత్రిక వాళ్ళు ఆ రోజుల్లో కాలేజీ స్టూడెంట్స్కి మాత్రమే అని కథానిక పోటీలు నిర్వహించారు. అప్పటికి డిగ్రీ చదవడం పూర్తయిన మా పుణ్యశీలక్కయ్య అర్ధమొగుడు అనే పేరు పెట్టి ఒక కథానిక డిగ్రీ చదువుతున్న మా శ్రీకళక్క పేరు మీద పంపించింది. దానికి ద్వితీయ బహుమతి వచ్చింది, 50 రూపాయలు బహుమానం. ఆ డబ్బుతో ఆక్ఫా క్లిక్ 3 కెమెరా కొన్నాం. ఇంకా చూడండి, అక్క పేరు కాలేజీలో మారు మోగిపోయింది. బోర్డు మీద ప్రకటించారు. ఇదిగాక కాలేజీ అడ్రస్ పత్రికలో ప్రచురించడం వల్ల పుంఖానుపుంఖాలుగా ఉత్తరాలు వచ్చేవి, వందల కొద్దీ. అవి చదివి ఇంట్లో అందరం సంతోషించేవాళ్ళం. రకరకాలుగా రాతలుండేవి, అసహ్యంగా రాసే రాతలు కూడా ఉండేవి, పిచ్చి పిచ్చి బొమ్మలతో కూడా ఉండేవి. ఆ ఉత్తరాలతో మా శ్రీకళక్కయ్యకి స్నేహితులైన వారు ఉన్నారు. మచిలీపట్నం నుంచి ఒక అమ్మాయి అయితే ఇంటికి కూడా వచ్చేది. ప్రఖ్యాత అజ్ఞాత రచయిత్రి అప్పుడు మా పుణ్యశీల. తర్వాత తను సుప్రసిద్ధ రచయిత్రి అయింది. అప్పుడు ఈ ప్రముఖ పత్రికల్లో ధారావాహికాలుగా తన నవలలు జనరంజకంగా సాగేవి. రోజు కాలేజీలో ఉత్తరాల బల్ల చూడడం అట్లా అలవాటైంది. మాతో పాటు చదివే కామేశ్వరి స్నేహితురాలికి అప్పుడే మా సత్యప్రసాద్ మాస్టర్ గారి తమ్ముడితో పెళ్ళయింది. ఆదిత్య కిరణ్ అతని పేరు. అతను కూనలమ్మ పదాల్లాగా కార్డు మీద రాసి పంపించేవారు. చాలా బాగుండేవి. కాలేజీ జీవితంలో ఇది ఒక ప్రత్యేక అంశం అనే అనుకుంటాను. నాకు మొదటి నుంచి జాతీయ పండుగలు అంటే స్వాతంత్ర దినోత్సవం అన్నా గణతంత్ర దినోత్సవం అన్నా చాలా ఇష్టం. స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఈ ఉత్సవాలకు నేను మానేదాన్ని కాదు. జెండా వందనానికి తప్పకుండా వెళ్ళేదాన్ని. ఇది మాత్రం రామశాస్త్రి మాస్టర్ గారి ప్రభావమే. అట్లాగే ప్రీ యూనివర్సిటీలో కాలేజీలో రిపబ్లిక్ డేకి వెళ్ళాను. ఆ రోజు ప్రిన్సిపల్ రాలేకపోవడం వల్ల మా వైస్ ప్రిన్సిపల్ రంగమ్మ గారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆవిడ రోజు పట్టు చీరలు కట్టుకొచ్చేవాళ్ళు. జాతీయ పండుగలకు కొత్త పట్టు చీర కట్టుకునేవారు. ఆ రోజు వచ్చిన ముఖ్య అతిథి మేడంని కార్యక్రమం అయినాక, అమ్మ మీ వారు ఏం చేస్తారు అని అడిగారు. చూడండి, పాపం మేడం ఎంతో సిగ్గుపడ్డారు. నన్ను సహాయకురాలిగా నియమించారు కనుక దగ్గరే ఉన్నాను. ఆవిడ మొహం అంతా గులాబీ రంగులోకి మారిపోయింది. చేతులు నులుపుకుంటూ, నాకు ఇంకా పెళ్ళి కాలేదండి అన్నారు. ఆ ఎర్రబారిన మొహంలోని సిగ్గు నేను ఎక్కడా ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు తలుచుకున్నా కూడా ఆ మొహం కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. సబ్జెక్టు పైన బాగా కమాండ్ ఉన్న రంగమ్మ గారికి క్లాస్ మీద ఉండేది కాదు.
మాకు సివిక్స్‌కి ఒక ట్యూటరు కుమారి గారని వచ్చేవారు. క్లాస్‌లో అన్ని రకాల గ్రూప్ కాంబినేషన్స్ ఉండేవాళ్ళు. కల్పకం అని పెయింటింగ్ మరియు ఆర్ట్ స్టూడెంట్ నాతో స్నేహితంగా ఉండేది. నాకు ఖాళీగా ఉన్నప్పుడు తన క్లాస్‌కి వెళ్తూ ఉండేదాన్ని. పట్నాయక్ గారు లెక్చరర్ గారు, ఆర్ట్ లెక్చరర్. ఆయన చాలా బాగా మాట్లాడేవారు. అట్లా ఒక సంవత్సరం గడిచిపోయి పరీక్షలొచ్చేసాయి. రిజల్ట్స్ వచ్చేసాయి. సెకండ్ క్లాస్‌లో పాస్ అయ్యాను. స్కూల్ రోజుల్లో ఉన్న హాయి, ఆనందం కాలేజీలో అనిపించలేదండి. ఇది మాత్రం నిజం. ఇంకా వచ్చే వారం డిగ్రీ జీవితం గురించి చెప్తాను. ఇప్పటికి ఇంతవరకు విన్నారు కదా! నేను చెప్పే ముచ్చట్లు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే కళ్యాణాంతరంగంలో కలుద్దాం.